ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీ దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఒక వ్యక్తి మీ ఫోటో పెట్టి తాంత్రిక క్రియలు చేయబోతున్నారు. జాగ్రత్తగా ఆ ప్రమాదం నుండి తప్పించుకోండి. అయితే ఏ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీ పైన తాంత్రిక క్రియలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అలాగే ఈ రోజు మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తులు, ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉంటారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలి అని భావిస్తూ ఉంటారు. కానీ అధిక శ్రమతోనే, అధిక పెట్టుబడితోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. ఏ స్థాయికి చెందిన వారైనా సరే ఇతరులను మాత్రం ఖచ్చితంగా గౌరవిస్తారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏం జరిగినా వీరికి ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించే ముందు అనేక సార్లు ఆలోచిస్తారు. తొందరపాటుతనం అనేది ఉండదు. సులభంగా ఏ పని కూడా మొదలు పెట్టరు. ఆరోగ్యంపై కూడా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయించగలుగుతారు. కానీ చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గౌరవం, మర్యాద కోసం పాటుపడుతూ ఉంటారు. అయితే ఇక విషయంలోకి వస్తే కనుక డిసెంబర్ 1వ తేదీన అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు. అయితే ముఖ్యంగా కొన్ని తాంత్రిక క్రియలు ఈ యొక్క అమావాస్య తిథి రోజు చేయటం గురించి మనకు తెలుసు. అయితే మీ యొక్క లైఫ్ లో కూడా మీ యొక్క నాశనాన్ని కోరుకునే ఒక వ్యక్తి మీపైన తాంత్రిక క్రియలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త పడండి. అది మీ ఇరుగు పొరుగున ఉన్న వ్యక్తి కావచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీ దూరపు బంధువుల్లో ఉండొచ్చు, లేకపోతే మీకు కేవలం ముఖ పరిచయం ఉన్న వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. అంటే మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటున్నారు. మీకు కీడు జరగాలని తాంత్రిక క్రియలు కూడా చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా గమనించండి. ఈ యొక్క అమావాస్య రోజు వారు చేసే తాంత్రిక క్రియల నుండి మీరు బయటపడటానికి కొన్ని జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు మీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే ఈరోజు దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చీకటి శక్తులు కానీ, ప్రతికూల శక్తులు కానీ మీ ఒంట్లోకి కానీ, మీ యొక్క గృహంలోకి కానీ ప్రవేశించకుండా ఉండటానికి ఖచ్చితంగా ఇంట్లో గోమూత్రం చల్లుకోండి, దీపారాధన చేయండి, స్ఫటికతో ధూపం వేసుకోండి. అలాగే మీరు స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయండి. ఈ విధంగా చేస్తే కనుక ఎటువంటి దుష్ట శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అలాగే మీరు ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే వెళ్లి వచ్చాక మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉండి ఉన్నట్లయితే వారితో దిష్టి తీయించుకోండి. అంటే రాళ్ల ఉప్పుతో దిష్టి తీయించుకోండి. ఒకవేళ ఎవరూ లేకపోతే కనుక మీ ఎడమ చేతిలో పిడికెడంత రాళ్ల ఉప్పును పట్టుకొని మీరు కాస్త కళ్ళు మూసుకొని 5 నిమిషాలు అలాగే ఉండండి. ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్లి మీ ఇంట్లో వాష్ ఏరియాలో కానీ, షింక్ లో కానీ పారబోసేసి దానిపై నుండి నీళ్లు పోయండి. ఈ విధంగా చేయటం వల్ల మీపైన ఎటువంటి తాంత్రిక క్రియలు జరిగినా కానీ ఆ శక్తుల యొక్క ప్రభావం అనేది మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించండి. అలాగే అమావాస్య రోజు రాత్రి సమయంలో ఈ కన్యా రాశి జాతకులు ఇంట్లో ధూపం వేసుకోవటం మర్చిపోకండి. అలాగే రాత్రి పడుకునే సమయంలో కాస్తంత దొడ్డుప్పును ఒక మట్టి పాత్రలో వేసేసి దానిపైన కొన్ని ఆవాలను వేసి మీరు ఆ పాత్రను పట్టుకుని ఇల్లంతా కూడా తిరగండి. ఆ విధంగా తిరిగేసిన తర్వాత ఇంట్లో ఒక మూలన దాన్ని పెట్టేసేయండి. తర్వాత ఉదయం లేవగానే ఆ పాత్రలోని మిశ్రమాన్ని తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ, ఒకవేళ ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కాని పారబోసేసరండి. ఒకవేళ ఏది మీకు అందుబాటులో లేకపోతే మీ ఇంట్లో వాష్ ఏరియాలో అయినా సరే అండి,
పారబోసి దానిపై నుండి పూర్తిగా నీళ్లు పోయాలి. అంటే ఏ ఒక్క చిన్న పదార్థం కూడా అక్కడ మిగలకుండా మీరు దానిపై నుండి నీళ్లను పోసేయండి. ఈ విధంగా చేస్తే ఎవరు ఎటువంటి తాంత్రిక క్రియలు చేసినా కానీ అవి మిమ్మల్ని కానీ మీ కుటుంబ సభ్యులను కానీ ఏమీ చేయలేవు. కాబట్టి కన్యా రాశి వారు ఈ రకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అమావాస్య రోజు ఈ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీకున్నటువంటి ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్